శ్రీలంకలో 359 మందిని పొట్టన పెట్టుకున్న ముష్కర నరమేధంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్న పోలీసులు సైన్యం సహకారంతో మరో 16 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఈ 16 మందితో కలిపి అరెస్ట్ చేసిన వారి సంఖ్య 76కు చేరింది. తనిఖీల సందర్భంగా పోలీసులకు సహకరించేందుకు శ్రీలంక వ్యాప్తంగా 6300 మంది సైనికుల్ని ప్రభుత్వం మోహరించింది. వారిలో 600 మంది నావికాదళ సభ్యులు, 1000 మంది వైమానిక దళ సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలోని పుగోడాలో మెజిస్ట్రేట్ కోర్టు వద్ద చిన్నపాటి పేలుడు సంభవించగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టు చేసిన అనుమానితుల్ని లోతుగా ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారులు దాడులకు సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారంతా స్థానిక నేషనల్ తౌహీద్ జమాత్ ఎన్టీజేకు చెందిన వారేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే పేలుళ్లకు ఎన్టీజే బాధ్యత ప్రకటించుకోలేదు. ఐఎస్ ఉగ్రవాద సంస్థ మాత్రమే పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు బాధ్యత ప్రకటించుకుంది.